నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనకు స్వీట్ షాప్ స్టైల్లో దొరికే మూంగ్ దాల్ అండి. పెసరపప్పుతో మూంగ్ దాల్ తయారు చేసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకైనా పెద్దలకైనా, హస్బెండ్స్ ఆఫీస్ నుంచి రాగానే ఇలా ఒక కప్పు ఇచ్చేసి కాఫీ ఇస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆ మూంగ్ దాల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. వీటిని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు బాగా పర్ఫెక్ట్గా వస్తాయి మూంగ్ దాల్ అనేటివి. చూడండి, నేను నైట్ నానబెట్టుకుంటున్నాను. ఇలాగా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి బాగా పొంగుతాయి, క్రిస్పీగా కూడా వస్తాయి. చూడండి, నేను నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ చూపిస్తున్నాను. మార్నింగ్ కల్లా చక్కగా ఇలా నానిపోతాయండి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 సార్లు నీట్గా కడుక్కొని హోల్స్ గిన్నెలో వడగట్టుకోవాలండి. వడపోసుకున్న తర్వాత వాటర్ని పోయిన తర్వాత ఒక క్లాత్ మీద ఇలా ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టొద్దండి. వీటిని ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి ఆరితే ఒక 10 నిమిషాలు సరిపోయిద్దండి. ఇవి ఆరేలోపు మనము సేవ్కి కలుపుకుందాం పిండి. ఒక కప్పు శనగపిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇవి మనం మిక్చరు చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా చేసుకోవడం వల్ల ఇంకా బియ్యం పిండి అక్కర్లేదండి. దీంట్లో ఓన్లీ శనగపిండి చాలు. మనకి సేవ్ లాగా ఉంటుంది. సేవ్ అంటాం కదా, అది. ఇలా కలిపేసి మనం మురుకులు చేసుకుని ఇలాంటి సన్న దాంట్లో ఒత్తుకోవాలండి. అప్పుడే మనకు సేవ్ అనేది పర్ఫెక్ట్గా చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. అందులో వేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు చూడండి ఆరిపోయింది. మనకు పెసరపప్పు మనం పట్టుకుంటే మన చేతులకు తడి అనేది లేకుంటే పర్ఫెక్ట్గా ఆరినట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి. వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం ఇలా పెసరపప్పు వేసుకోవాలి. కొంచెం బాండి వెడల్పాటి పెట్టుకున్న తర్వాత ఇవి బాగా హైలో పెట్టుకొని ఆయిల్ బాగా కాగనివ్వాలండి. కాగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇవి వేసిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని అప్పుడు కాల్చుకోవాలండి. మనకు ఆ పొంగంతా పోయి బుడగలంతా పోయి ప్లెయిన్గా వచ్చినప్పుడు మనకు పర్ఫెక్ట్గా మూంగ్ దాల్ అనేటివి ఫ్రై అయినట్టు. లేదంటే ఒక పప్పు తీసి ఇలా చూస్తే మనకు క్రిస్పీగా అవుతాయండి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా అవుతాయి. అన్నీ ఇలాగే ఒక్కొక్క గరిటె వేసుకుంటూ కాల్చుకోవాలండి. మనకు ఎక్కువ వేసామంటే త్వరగా ఏగవు, ఇంకా మెత్తగా ఉండిపోతాయి లోపల. ఒక్కొక్క గరిటె వేసుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోవాలి పెసరపప్పుని. మనకు పొట్టు పెసరపప్పు అయితేనే మూంగ్ దాల్కి చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పొట్టు పెసరపప్పుతోటి. అన్నీ ఇలాగే ఫ్రై చేసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి. మనకేమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న శనగపిండిని ఇలా సేవ్ను ఒత్తుకోవాలండి. కొంచెం కొంచెం ఒత్తేసుకోవాలి. మంట హైలోకి సిమ్లోకి మార్చుకుంటూ చేసుకోవాలండి. మరి మంట తక్కువ ఉన్న, ఆయిల్ తక్కువ ఉన్న అవి గట్టిగా అయిపోతాయి. మంట హైలో సిమ్లో పెట్టుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఇలాగ సేవ్ కూడా మొత్తం ఇలా కాల్చి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మంట సిమ్లో పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా మొత్తం లోపలతో సహా కాల్చుకునేలాగా కాల్చుకోవాలండి. మనకు చిన్న మంట మీద అయితేనే పల్లీలు బాగా క్రిస్పీగా వేగుతాయి. మంట హైలో పెట్టారంటే మెత్తగా ఉండిపోతాయి, త్వరగా నల్లగా అవుతాయండి. అవి కాలిన తర్వాత 10-15 జీడిపప్పులు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద మాత్రమే. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి వీటికి. మూంగ్ దాల్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ తోటే సరిపోయిద్ది. అవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని, ఒక గుప్పి నిండా కరివేపాకు తీసుకొని చిన్న మంట మీద బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ సేవు, ఇంకా మిక్చరు, మూంగ్ దాల్, పల్లీలు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం సేవ్ అన్నది సన్నగా చేసుకుంటే ఇలా నలిపి వేసుకుంటే మనకి చిన్నగా వచ్చేస్తాయి. ఇవి బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీకు బాగా స్పైసీ కావాలని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకోండి, మొత్తం కలిసేంతలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలని. ముందే కరివేపాకు వేసుకుంటే మనం ఇవన్నీ కలిపితే కరివేపాకు మొత్తం స్మాష్ అయిపోయిద్దండి మొత్తము. అందుకని అన్నీ కలిపిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఇంట్లోనే చాలా హెల్దీగా స్వీట్ షాప్ స్టైల్లో మూంగ్ దాల్ రెడీ అయిపోయినాయండి. పొట్టు పెసరపప్పుతోటి మూంగ్ దాల్ చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్.